హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ వచ్చేసింది. కొంచెం ట్రావెల్ చేసాము. అది కాకుండా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేదన్నమాట. గ్యాప్ వచ్చింది. ఈరోజు అయితే మేము గుంటూరు నుంచి బెంగళూరుకి కొంచెం ట్రావెల్ చేసామన్నమాట. ట్రైన్లో వ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ హాసం హోమ్ వ్లాగ్స్. మాకైతే ట్రైన్ గుంటూరులో 6కి అలా బయలుదేరిందండి. 5:30కి అంతా వచ్చేసాము. 6కి అంతా స్టార్ట్ అయిపోయింది. మరి ఎక్కువసేపు అయితే ఆగలేదులేండి. విజయవాడ నుంచి వచ్చిందనమాట ట్రైన్. నైట్కి డిన్నర్ అది ట్రైన్లోనే ప్లాన్ చేసుకున్నాము. మా పిల్లలైతే హాయ్ చెప్తున్నారు. ఇద్దరైతే ట్రైన్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప అయితే తక్కువేనండి కొంచెం ట్రైన్ జర్నీ, అందుకనేసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కువ దూరం కారు పాపకు కొంచెం ప్రాబ్లం అనమాట, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. అందుకనేసి ట్రైన్ అయితే సేఫ్ కదా అనేసి ట్రైన్ జర్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయిందండి. అంతా ట్రైన్లోనే డిన్నర్ చేసేసి పడుకున్నాము. 2 టైర్ కాబట్టి మా వారు బాబు సపరేట్ బెర్త్ మీద, నేను పాప ఒక బెర్త్ మీద రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది, 6 అయిందనమాట. దగ్గరగా హిందూపూర్ వరకు కర్ణాటక బార్డర్ వరకు వచ్చేసాము. ఈ పై బర్త్ ఇక్కడ కింద, ఇప్పుడు నేను కూర్చున్న సైడ్ ఈ 3 బర్త్స్ అనేది మేము రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట. బాబు పాప అయితే మళ్ళీ ఇటు చేరారు. పాప అయితే ఇక్కడ దాక్కొని ఆటలాడుతుంది. జర్నీస్లో నేనైతే పడుకోనండి, కొంచెం మెలకుగానే ఉన్నాను. ఏదో మార్నింగ్ కొంచెం చీకటిగా ఉన్నప్పుడు కొంచెం కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎంతైనా మనం ఇంట్లో పడుకున్నట్టు పడుకోలేం కదండి జర్నీలో. కొంచెం మా వారికి పై బర్త్ ఉండేసరికి కొంచెం ఏసీ ఎక్కువగా ఉంది, చలి ఎక్కువగా ఉందన్నారు. కొంచెం కిందికి వచ్చేసారు తర్వాత. ఇప్పుడైతే 7, 8 అవుతుందండి. సన్ కూడా కనిపిస్తుంది బాగా. ఇప్పుడైతే మేము హిందూపూర్ కూడా దాటాము. దగ్గరగా ఇవి కర్ణాటక డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇవన్నీ కర్ణాటకకు సంబంధించిన ఊర్లు. ఇది ఎక్స్ప్రెస్ కాబట్టి కొంచెం చిన్న స్టేషన్స్లో అలా ఆగట్లేదు అనమాట. బాబు పాప ఇటు కూర్చొని ఆడుకుంటున్నారు. మేమైతే కాఫీ వస్తే కాఫీ తీసుకున్నాము. ఇక్కడ మీకు ఒకటి షేర్ చేస్తున్నానండి. కాఫీ తాగడం కోసం నా తిప్పలు కాదనమాట. ట్రైన్లో కదులుతుంది ట్రైను, ఆ కాఫీ మీద పడుతుందేమోనని భయం, తీసుకోవాలంటే భయం. అలానే పెట్టేసి చాలాసేపు తీసుకోవడానికి భయం వేసి తీసుకొని పెట్టేసి అలాగా కాఫీ మొత్తం చల్లారిపోయిందనమాట. మొత్తానికైతే ఎలాగో తిప్పలు పడేసి తీసుకొని తాగాను. తీసుకుంటేనేమో కదులుతుంది ట్రైన్. మా వారైతే బాగోదు, దిగిన తర్వాత తాగుదాంలే అన్నారు. కానీ కాఫీ లేకపోతే నా వల్ల కాదు మార్నింగ్. అందుకనేసి కాఫీ తాగేసిన తర్వాత స్టేషన్కి కారు వచ్చింది. ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా వెళ్దామనేసి ఇక్కడ బెంగళూరులో హౌస్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. స్టేషన్ నుంచి ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ కొంచెం ఇక్కడ బెంగళూరు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందండి. మార్నింగ్ అయినా ఈవినింగ్స్ అయినా విపరీతమైన ట్రాఫిక్ అనమాట. ఇక్కడైతే చిన్న హోటల్కి అయితే వచ్చేసాము. ఉడిపి హోటల్ అనమాట ఇది. ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ అన్ని మెనూ అంతా పెట్టేసి ఉన్నారనమాట. బయట పార్టీ హాల్ అవి ఉన్నాయి, ఇటు జ్యూస్ బార్ ఉందన్నమాట. పిల్లలకి ఏమేమి బ్రేక్ఫాస్ట్ కావాలో అవి చేసేస్తే ఇంటికి వెళ్దామని చెప్పేసి పాప అయితే పూరి కావాలని చెప్పి పూరి తీసుకుంది. ఇక్కడైతే కుర్మా ఇలా రెడ్గా ఇచ్చారండి ఇక్కడ బెంగళూరులో. దానికి కోకోనట్ చట్నీ ఇంకా పూరి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మసాలా దోశ ఆర్డర్ చేశాను. ఇక్కడ బాగుంటుందని చెప్పి విన్నానమాట మసాలా దోశ. అందుకనేసి ఇంత రెడ్గా ఉంది కానీ అంత కారం ఏం లేదండి. అది కలర్ రెడ్గా ఉండే చిల్లీ పౌడర్ అనమాట. మా బాబు వచ్చేసి ఆ కలర్ని చూసి భయపడి ప్లెయిన్ దోశ ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాఫీ ఇంకా పిల్లలు మిల్క్ షేక్స్ అవి తాగిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక్కడ క్లైమేట్ అయితే మన ఆంధ్ర అంత హీట్ అయితే లేదు, కొంచెం లైట్గానే ఉంది. సన్నీగానే ఉన్నా కూడా హీట్ లేదనమాట. నెక్స్ట్ మంత్స్లో ఏదన్నా హీట్ పెరుగుతుందేమో మరి తెలియదు నాకు. ఇక్కడైతే 3-4 డేస్ ఉన్నాము. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇల్లు అయితే వచ్చేసిందండి, వెళ్తున్నాము. ఇదండి వాళ్ళ వీడియో. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.